ఓం శ్రీ సాయిరామ్. సాయి పదం వేద మార్గం అని ఎందుకంటున్నానంటే, ఉపనిషత్ వాక్యాలు వేద వాక్యాలు ఏం చెప్తున్నాయి అంటే, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, సర్వం కల్విదం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్తున్నాయి. కానీ వాటన్నిటి సారం సాయి లీలల్లో మనకు గోచరిస్తుంది. అహం బ్రహ్మాస్మి, నేనే ఆ బ్రహ్మం పరమాత్మ అయి ఉన్నాను అనేటువంటి విషయాన్ని సాయి ఎంత చక్కగా తన లీల రూపంలో చెప్పారు. బ్రహ్మం అంటే సాయి అని అనుకున్నాము అంటే ఈ సృష్టి మొత్తం తానే వ్యాపించి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తన భక్తులకు లీలగా ఎంత చక్కగా తెలియచేశారు. మరి ఒక భక్తురాలు చక్కగా సాయిని భోజనానికి ఆహ్వానిస్తుంది. ప్రతిరోజు సాయి వస్తానని చెప్తాడు, మరి ఇంటికైతే రావట్లేదు. మరి ఆ తల్లి బాబా దగ్గరికి వెళ్ళి, నేను రోజు మీకోసం ఎదురు చూస్తున్నాను, మీరు రావట్లేదు అని అంటుంది. అనగానే అప్పుడు బాబా అంటారు, తల్లి నేను ప్రతిరోజు వస్తున్నాను, నువ్వే నన్ను గుర్తించట్లేదు అని అంటారు. సరే అయితే రేపు మీరు తప్పకుండా రావాలి అని చెప్తుంది. చక్కగా బాబా కోసం పంచభక్ష పరమాన్నాలతో భోజనాన్ని సిద్ధం చేసి ఒక విస్తరిలో పెట్టి ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో తోకాడించుకుంటూ ఒక కుక్క ఆ భోజనం దగ్గరికి వస్తుంది. ఆ తల్లికి ఎంత కోపం వస్తుందో, ఈ భోజనం బాబా కోసం సిద్ధం చేసి ఉన్నాను అని ఆ కుక్కని రాయితో భయపించి పక్కకి పంపించి వేస్తుంది. పంపించి వేసిన తర్వాత నిష్ఠూరంగా బాబా దగ్గరికి వెళ్ళి, మరి మీరు వస్తారని చెప్పారు, నేను ఎదురు చూస్తూ ఉన్నాను, మీరు రాలేదు అంటే, తల్లి ఆ కుక్క రూపంలో వచ్చింది ఎవరనుకున్నావు? భోజనం దగ్గరికి తోకాడించుకుంటూ ఒక కుక్క వచ్చింది కదా, దానిని నువ్వు తరిమివేశావు కదా, నువ్వెందుకని ఈ 6 అడుగుల కనిపించేటువంటి దేహాన్ని మాత్రమే సాయి అనుకుంటున్నావు? నీ చుట్టూ ఉండేటువంటి కనపడేటువంటి అన్ని జీవరాశులలోనూ ఆ సాయిని దర్శించేటువంటి దానిని నువ్వు నేర్చుకో అని చెప్తారు. మరి అహం బ్రహ్మాస్మి అనే అద్భుతమైనటువంటి ఆ ఉపనిషత్ వాక్యాన్ని సాయి తన లీల రూపంలో ఆ తల్లికి ఎంత చక్కగా విశదీకరించారో. మరి సాయి కథలలో మనం తెలుసుకోవలసినది, ఆయన యొక్క లీలామానుష విగ్రహ రూపాన్ని చూసి మనం సాయిని అంచనా వేయకూడదు. ఆయన చెప్పినటువంటి పాఠాలని ఆచరించి మన జీవితాన్ని సాయి పదం వైపుకి తీసుకుని వెళ్ళాలి. అప్పుడు సాయి పదంలో నడుస్తూ మనము వేద మార్గంలో సనాతన ధర్మాన్ని పాటించిన వారము.